ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఏంటంటే, మంచి ఫలము ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు అంటే చెట్టు కాదు, అది మన గురించే చెప్పబడుతూ వచ్చింది. కనుక మనం మంచి ఫలము ఫలించాలా, మారు మనసు తగిన ఫలం ఫలించాలా, దేవునికి తగినట్టుగా మంచి ఫలము ఫలించాలా. కాబట్టి దేవుడు యొక్క ఆత్మ ఫలమేమనగా దాంట్లో ప్రముఖమైంది ప్రేమ, మంచితనం. కాబట్టి మనము మరి దేవుని ప్రేమని, దేవుని యొక్క మంచితనాన్ని మనము ఇతరులకు మరి మనము ప్రకటించ బద్దులమై ఉన్నాం. కాబట్టి మంచి ఫలం ఫలించాలా, తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించాలా, తర్వాత దేవునికి తగిన ఫలాన్ని ఫలించాలా. తర్వాత యెషయా గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో మరి దేవుని యొక్క మాటలు ఏంటంటే, మరి ఫలించని మరి తోటకి దేవుడు కంచె కొట్టివేసేవాడుగా, అది మేయబడినట్లు మరి కంచెను తీసివేసినట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి ఎందుకంటే అది కారు ద్రాక్షలు ఫలించింది. కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇజ్రాయెల్ వంశము, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క ద్రాక్ష తోట. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట. మనము కారు ద్రాక్షలు ఫలించకూడదు, మంచి ద్రాక్షలే ఫలించాల. మంచిని పంచాలా, ప్రేమను పంచాలా, సువార్తను పంచాలా, దైవత్వాన్ని పంచాలా, మరి క్షమాపణని పంచాలా, అందరి పట్ల దయ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, అందరి పట్ల మేలు చేయాల. యేసుప్రభు మనము ఈ లోకంలో భక్తిహీనమై ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు, మనము ఈ లోకంలో ఏ తెలియనప్పుడు దేవుడు ఏం చేసినాడు, మన పట్ల మనం ఇంకనూ పాపులమై ఉండగా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. తన కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఆ శరీరంలో పాపములకు శిక్ష విధించినాడు మన పాపానికి. కాబట్టి యేసు ప్రభు ఉపకారం చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్న వారి పట్ల, శత్రువుల పట్ల మరి మనము కూడా అపకారుల పట్ల ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. దావీదు కూడా అపకారం చేసినటువంటి సౌలుకి ఉపకారం చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మనము దేవుని కొరకు మరి దేవుని ప్రేమను పంచాలా, దేవుని ప్రేమను వెల్లడి చేయాలా, దేవుని గుణాత్యమును ప్రచురపరచాలా, దేవుని కొరకు మంచి ఫలాన్ని ఫలించాలా. ఇతరులు చెడు చేసినా కూడా మనం మంచి చేయాలా, ప్రేమను చూపించాలా. యేసు ప్రభు తనను సిలువ వేస్తున్నా కూడా చెప్పిన మాట ఏంటంటే, వారికి శిక్ష పడొద్దు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరు క్షమించు అని చెప్తూ వచ్చినాడు. స్టెఫెన్ కూడా తన రాళ్ళతో కొడుతూ చంపుతా ఉంటే మరి ఈ దోషం వీరి మీద మోపమని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము దేవుని కొరకు ఫలించాలా, మంచి ఫలం ఫలించాలా. కారు ద్రాక్ష ఫలిస్తే ఏమవుతుందంటే మరి అది కొట్టివేయబడుతుంది, ఆ చెట్టు, ఆ తోట కంచె తీసివేయబడుతుంది, అది మరి మేపబడుతుంది, దున్నబడుతుంది దేవుడు చెప్తూ వచ్చినాడు. కాబట్టి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మరి నా ప్రియుని గురించి మరి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడెదను వినుడి. సత్తుగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ గెలను నాటించాను. కాబట్టి ఆ భూమిని ఆయన బాగుగా తవ్వి మరి రాళ్ళని ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించినాడు. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుండను, కానీ అది కారు ద్రాక్షలు కాచింది. కాబట్టి దేవుడు కూడా మంచి ద్రాక్ష ఫలించాలని, ద్రాక్ష పండ్లు ఫలించాలని మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చూసినట్లయితే ఆయన వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, మంచి ఫలాలు ఫలించాలని. అయితే వారు కారు ద్రాక్షలు ఫలించిన వారుగా ఉన్నాడు. తరువాత దేవుడు మరి నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి పాడు చేసేదను. కాబట్టి అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. కాబట్టి ఏదైతే మంచి ద్రాక్ష ఫలించిన ఆ తోటని దేవుడు కంచెను తీసివేసిన వాడుగా ఉన్నాడు, కొట్టివేసిన వాడుగా ఉన్నాడు, మరి గోడను పడగొట్టిన వాడుగా ఉన్నాడు,
తొక్కబడినట్లు, ఆ తోట తొక్కబడినట్లు గోడను పడగొట్టిన వాడుగా ఉన్నాడు. అది మేసివేయబడినట్లు కంచెను కొట్టివేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ ద్రాక్ష తోట మరి మనమే, దేవుని ద్రాక్ష మనమే, దేవుని తోట మనమే, దేవుని వ్యవసాయం మనమే, దేవుని పొలం మనమే. మనం మంచి ఫలము ఫలించాలా. మనము అందరికీ మనము అందరికీ మంచిని పంచాలా, ప్రేమను పంచాలా. కారు, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ ఇలాంటి కారు ద్రాక్షలు మనం ఫలించకూడదు. యేసేపు దాని జీవితంలో ఫలించడి కొమ్మగా సాక్ష్యాన్ని పొందినాడు. యేసేపు కరువు కాలంలో తన సహోదరులు, ద్వేషించిన సహోదరులు, రాళ్లతో కొట్టిన సహోదరులు, చంపాలని ప్రయత్నం చేసిన సహోదరులు, వీడు కలలు కనేవాడు, వీడిని చంపితే వీని కళ్ళు ఏమవుతాయని మరి అపహాస్యం చేసిన సహోదరులని మరి ఐగుప్తులో మరి ఇస్మాయిల్కి అమ్మివేసినప్పటికీ మరి యేసేపు తన సహోదరులు కరువు కాలం వచ్చినప్పుడు వారితో ప్రీతిగా మాట్లాడినాడు, వారిని ఆదరించినాడు, వారికి భోజనం పెట్టినాడు, వారికి రూకలు ఇచ్చినాడు. అంతేకాకుండా రామసేస్ అనే ఐగుప్తులో మంచి పట్టణం ఇచ్చినాడు. మరి మీరు భయపడకుడి, నేను మిమ్మల్ని పోషించదను, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదని వారితో ప్రీతిగా మాట్లాడి ధైర్యపరిచి ఆదరించి ఒక పట్టణాన్ని ఇచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా మంచి ఫలం ఫలించాలా. ఇంతవరకు మన జీవితంలో మనం మంచి ఫలాన్ని ఫలించినామా? శత్రువులని ప్రేమించినామా? మనము శత్రువుల పట్ల ఏ రీతిగా ఉన్నాం? మన పట్ల మంచిగా ఉండని వారి పట్ల ఏ రీతిగా ఉన్నాం? మరి మనము దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? మనలో ఏదైనా చెడు ఉంటే ఈ దినమే సరి చేసుకొని ఆయనకు వ్యతిరేకమైంది. మనలో ఉండకూడదు ఈర్ష్య, అసూయ, ద్వేషము,